చాలా మార్పు వచ్చింది. కానీ ఇవాళ మీరు చెప్తున్న సంఘటనలు నాకు వాస్తవాలు నేను ఇప్పటిదాకా నాకు తెలియదు, నేను పట్టించుకోలేదు. వింటుంటే మళ్ళీ 70 ఏళ్ల కాలంలోకి వెళ్ళినట్టు అనిపిస్తున్నారు. ముందుకెళ్లాల్సింది పోయి అంత టెక్నాలజీ ఉండి కూడా, అన్ని రకాల ఏర్పాట్లు ఉండి కూడా ఇప్పుడు ఇవాళ చాలా మంది తెలుసో తెలీదో 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది ఎన్నికల కోసం దేశంలో. ప్రతి 5 ఏళ్ళకు అంటే ఒకసారి. 15,000 కోట్లు అంటే ఒక లోక్సభ నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ కూడా కలిసింది కాబట్టి ఇంకా ఖర్చు ఎక్కువ ఉండొచ్చు. ఎంత నాకు సరిగ్గా దగ్గర వివరాలు లేవు. కానీ 30 కోట్లు లోక్సభకే అయితే లోక్సభ అసెంబ్లీ కలిస్తే కనీసం ఇంకొక 10-15 కోట్లు ఎక్కువ అవుతుంది. ఇది ప్రభుత్వం పెడుతున్న ఖర్చు. నేను చెప్పేది పార్టీలు బలంగా జరుగుతుందో పక్కన పెడతాం, ఇది మన డబ్బు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ నిఘా సరిగ్గా లేకపోతే సీసీటీవీ కెమెరాలు ప్రతి పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. నేను విన్నంత వరకు ప్రతి పోలింగ్ బూత్ లో కేవలం సీసీటీవీ మానిటర్ చేయడం కోసం మనిషిని పెట్టారని చెప్పాను. అవును, వాస్తవం. మరి ఇంతంత ఖర్చులు ప్రజాధనం మన పన్నుల డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు మరి యంత్రాంగం ఏం చేస్తుందో నాకు ఆశ్చర్యంగా ఉంది. రెండు మార్గాలు ఉన్నాయి. అయితే అందరినీ భయభ్రాంతులను చేసి పోలింగ్ అధికారుల్ని, ఇతర పార్టీల ఏజెంట్ని భయకంపితులను చేసేసి నిర్ణయించడము, లేదంటే అందరికీ డబ్బులు ఇచ్చేసి అందరినీ లాలుచి పర్యటన చేయటం. అక్కడ ఏం జరిగిందో నాకు వాస్తవం తెలియదు. మీరు ఇందాక చెప్పిన ప్రకారం వేరే పార్టీ ఏజెంట్ని తను నరికారంటే నాకు అర్థం కాలేదు. గాయపరిచారా లేకపోతే అంతకంటే ప్రమాదం జరిగిందని చెప్పాను. జరగదని ఆశిస్తాను. అంటే నేను కొంచెం బ్రీఫ్గా నేను మీకు చెప్తాను, ఎందుకంటే మీ వివరణ, ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా మీరు కలెక్టర్గా చేశారు, సబ్ కలెక్టర్గా చేశారు, ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేసి ఎన్నో ఎలక్షన్స్ మీ రిటర్నింగ్ ఆఫీసర్గాను ఇంకో హోదాలోనూ ఎన్నికలు నిర్వహించారు. కాబట్టి మీ వివరణ లేకపోతే మీ విశ్లేషణ చాలా ముఖ్యం. అక్కడ అదేదో పాల్వాయి గేటు బూత్ అనే దగ్గర నేరుగా ఎమ్మెల్యే వెళ్ళి ఈవీఎంని ఎత్తి కింద వేసాడు, పగలగొట్టాడు, కాలుతో తొక్కేశాడు. తొక్కగానే తెలుగుదేశం ఏజెంటు శేషగిరిరావు అని ఆయన వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశాడు, ఎమ్మెల్యేకి తిరగబడే ప్రయత్నం చేశాడు. అక్కడే ఆయన తోసేశారు. ఆయన ఎమ్మెల్యే అనుచరులు వచ్చి ఆ ఏజెంట్ని కొట్టారు, బయటికి తోసేశారు. తర్వాత మళ్ళీ గుర్తుపెట్టు వెళ్ళేటప్పుడు వేలు చూపించాడు ఎమ్మెల్యే ఆ ఏజెంట్ని, సంగతి చూస్తా అన్నట్టుగా. మనకి అంటే మాటలు లేవు కానీ మనకు అలా అనిపిస్తుంది, వేలు చూపించాడు అన్నట్టుగానే. ఆ నైటు ఇళ్ళ మీద దాడి చేసి కొట్టారు. ఆ కొట్టినప్పుడు గొడ్డలతో దాడి జరిగింది. తల అంటే మనం మాడు మీద అంటాం కదా, మాడు మీద గాయమైంది, గొడ్డల గాయం పెద్దదే అయింది, చాలా సీరియస్గానే జరిగింది అది. సో ఇక్కడ నేనేమంటానంటే 4 రకాల వ్యవహారాలు ఉన్నాయి జేపీ గారు. ఒకటి, వీళ్ళు కరెక్ట్గా ఎల్లుండి పోలింగ్ కనుక సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ పనిచేసినా లేదనేది మానిటరింగ్ పెట్టుకున్నారు కంట్రోల్ రూమ్లో. కరెక్ట్గా ఇప్పుడు ఈ ఘటన జరిగిన దానికి సమీపంలోనే అదేదో విలేజ్, ఆ విలేజ్ పేరు గమ్మత్తుగా ఉంటుంది, బ్రహ్మారెడ్డి గారికి తెలుసు. ఆ విలేజ్ దగ్గర బూత్లో, పోలింగ్ బూత్ దగ్గర ఎవరో సీసీ కెమెరాల కేబుల్స్ తెంపేశారు. అట్లా తెంపారో లేదో ఇక్కడ వీళ్ళకి అర్థమైపోయింది కంట్రోల్ రూమ్లో కూర్చున్న వాళ్ళకి, ఎందుకంటే బ్లాంక్ అయిపోయినాయి స్క్రీన్స్. వెంటనే అక్కడ ఆఫీసర్లకు ఫోన్ చేసి రెస్టోర్ చేసేసారు. విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ కాదు కానీ మినిట్స్, అవర్ అనుకోండి, అయిపోయింది. కానీ వేరాజ్ ఈ బూత్లో ఎమ్మెల్యే వచ్చి అంత హడావుడి చేసి పగలగొట్టి వెళ్ళిపోతే 10 రోజులకు కానీ వీడియో ఫుటేజ్ బయటికి రాలేదండి. ఒకటి. రెండవది, అక్కడ విఆర్ఓ ఉంటాడు, ఇంకా మిగతా ఎలక్షన్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళెవరూ కూడా మా బూత్లోకి ఎమ్మెల్యే వచ్చి ఇది పగలగొట్టాడని చెప్పిన విషయం బయటికి రాలేదు. నెంబర్ 2. నెంబర్ 3, వీళ్ళెవరూ అఫీషియల్గా పోలీస్ కేసు పెట్టలేదు. చీటికి మాటికి సుమోటో కేసులు పెట్టే సిఐడి వాళ్ళు కానీ ఇతర పోలీసులు కానీ అసలు దీన్ని పట్టించుకోలేదు. నెంబర్ 3. నెంబర్ 4, పోనీ బయటికి రాకుండా ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ సిబ్బంది సీఈఓ గారికే సమాచారం ఇచ్చారు అనుకుంటే సీఈఓ గారైనా దాని మీద వెంటనే యాక్షన్ దిగాలి. అది జరగలేదు. 10 రోజుల తర్వాత తాపీగా ఆయన దుబాయ్ వెళ్ళిపోయినాక ఇక్కడ హడావుడి. ఏమనాలి దీన్ని, నాకేం అర్థం కావట్లేదు. అందుకే వెంకటకృష్ణ, మన ఎన్నికల వ్యవస్థ ఏంటంటే, ఒకటి మీరు చెప్పినట్టు ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికలు నడిపే యంత్రాంగం. రెండోది పోలీస్ యంత్రాంగం. మూడోది పార్టీల యంత్రాంగం. ప్రతి పార్టీకి అభ్యర్థికి ఒక ఏజెంట్ అక్కడ ఇచ్చిన కారణం ఏమిటి అంటే, ఇలాంటివి ఏం జరిగినా కూడా వెంటనే అధికారులను అప్రమత్తం చేయడం కాకుండా వాళ్ళ పార్టీకి చెడితే వాళ్ళు హడావుడి చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఖచ్చితంగా వైఫల్యం కనిపిస్తుంది. ఏంటన్నది లాలూచి పడా, భయపడా, మరి పార్టీ యంత్రాంగాలు కూడా ఇతర పార్టీలు దాడులు గురైన పార్టీ యంత్రాంగం వెంటనే ఎందుకు స్పందించలేదు అని చెప్పి అన్నది మనం వివరించాలి. రెండో మౌలికమైన విషయం, చట్టబద్ధ పాలన ఉన్న కొద్దికి దేశంలో మరి కొన్ని రాష్ట్రాల్లో నాశనం అయిపోతుంది. రాజుని మించిన రాజభక్తి, బడితో ఉన్నవాడిదే బరే, చట్టం లేదు, చట్టమండ లేదు, పేరుకి మాత్రం కాగితం మీద చట్టం ఉంటుంది.
కానీ చట్టం కాగితం మీద అంత అందంగా ఉన్నప్పుడు కూడా అమలు చేసేది నిష్పాక్షికంగా, సమర్థంగా, వేగంగా, న్యాయంగా. ఈ 4 జరగకపోతే చట్టం కాగితం మీద ఉంటుంది. మన దేశంలో ఉన్న కొద్దికే చట్టం కాగితాల పరిమితం అవుతున్నది. ఎన్నికైన వాడు కోట్లు ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా వార్తల ప్రకారం కనీసం